Hey, hello everybody. This is Praveen. You're watching Praveen in Tech. Hey guys, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్ ఆల్సో. ఎస్ గైస్, ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్. గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అంటే ఇది క్రోమ్ అనేది ఒక వెబ్ బ్రౌజర్. ఇందులో వెబ్ బ్రౌజర్లు చాలా టైప్స్ ఉంటాయి. ఒపేరా, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అండ్ క్రోమ్, ఎడ్జ్, ఇలా టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ ఉంటాయి. బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది క్రోమ్ బ్రౌజర్. ఎందుకు అంటే క్రోమ్ బ్రౌజర్ హ్యాజ్ ఏ special feature. ఆ స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే క్రోమ్ బ్రౌజర్కి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి అసలు, గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి అంటే ఈజీగా చెప్పాలి అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని ఈజీగా అడ్వాన్స్గా మన చేతులతో కాకుండా చేసే పని ఏమైనా ఉంటుందని అంటే గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్. ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్లో మనకి ఎక్స్టెన్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ యాజ్ గైస్, ఈ గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఆండ్రాయిడ్లో చాలా తక్కువగా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు చాలా టైప్స్ అయితే ఉన్నాయి, బట్ మనమైతే కొన్నాటి గురించి మాట్లాడుకుందాం. గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ టైప్స్ వచ్చేసరికి ఫ్లాష్ కార్డ్ అండ్ ట్యాబ్స్మ్యాన్ అండ్ రీడీ అండ్ బెటర్నెట్, ఇట్లా టైప్స్ చాలా ఉంటాయి. బట్ వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బెటర్నెట్ అంటే ఏంటంటే బెటర్నెట్ నథింగ్ బట్ VPN. థర్డ్ పార్టీ యాప్స్ మన సిస్టంలో డౌన్లోడ్ చేసుకోకుండా ఏదైనా వాడాలి అంటే ఈ ఎక్స్టెన్షన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎట్లాగని అంటే UK అండ్ US మాత్రమే మనం ఈ లొకేషన్స్ మాత్రమే సెర్చ్ చేసుకోగలం. ఇందులో ఇంకా వేరే లొకేషన్స్ అయితే ఇంకా అప్డేట్ కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీడీ అంటే ఏంటంటే మనం ఏదైనా వెబ్సైట్ చూస్తున్నాం అంటే వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నదంటే మనం చదవడానికి కొంచెం నచ్చం. బట్ ఏంటంటే రీడీ ఎక్స్టెన్షన్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే మనకి అది చదివి వినిపిస్తుంది అనమాట రీడీ ఎక్స్టెన్షన్. అట్లాగా మన ఏ వెబ్సైట్నైనా వేరే పని చేస్తుంటే కూడా మనమైతే వినవచ్చు అండ్ ఈజీ పని అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్యాబ్స్మెన్, స్పెషల్లీ మన కోసం గైస్. ఈ ఎక్స్టెన్షన్ ఏంటంటే మన లైఫ్లో చాలా యూజ్ అయితే అవుతుంది. ఎట్లాగని అంటే మన లైఫ్లో చాలా ట్యాబ్స్ అయితే క్రోమ్లో ఓపెన్ చేసి ఉంటాం. అట్లాంటి ట్యాబ్స్ మనం ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్ చేంజ్ అవ్వాలని అంటే చాలా విసిగిపోయి ఉంటాం. ఎట్లాగే ఏ ట్యాబ్ ఎక్కడ ఉందో చూసుకోవడానికి చాలా విసిగిపోయి ఉంటాం. కాకపోతే ఈ ట్యాబ్స్ మన ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఒక నోట్బుక్ రూపంలో వస్తుంది. ఆ నోట్బుక్లో ట్యాబ్స్ అన్నీ ఒకవైపు వచ్చి ఏంటంటే నీకు నచ్చిన ట్యాబ్ని ఎంచుకోవడానికి కొంచెం అయితే యూజ్ అవుతుంది. అంటే 70% ఆఫ్ వర్క్ని అయితే తగ్గిస్తుందని నేనైతే చెప్పగలను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి మార్కెట్ గైస్. మార్కెట్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే మన డివైస్ లేదా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే యూజ్ అవుతుంది. అంటే స్క్రీన్ షాట్ అయితే ఈజీ తీసుకోవచ్చు, బట్ మనకు నచ్చిన ఫైల్లో సేవ్ చేసుకోవడానికి ఇది అయితే యూజ్ అవుతుంది. ఎట్లాగని అంటే మనం ఇప్పుడు ఏదైనా స్క్రీన్ షాట్ మన డివైస్లో తీస్తే అదేంటంటే స్క్రీన్ షాట్ ఫైల్లో సేవ్ అవుతుంది. బట్ ఇది ఎట్లా యూజ్ అవుతుంది అంటే మనకు నచ్చిన ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. ఎట్లాగంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసామంటే ఒక కెమెరా ఫైల్ లేదా మీకు నచ్చిన ఫైల్లో అయితే మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుంది. అండ్ దీని గురించి నేను పర్టికులర్గా ఇంకో వీడియో అయితే తీస్తాయి అసలు బెస్ట్ ఏవైతే ఉన్నాయో అండ్ ఏవైతే మంచిగా యూజ్ అవుతాయి అని చెప్పి. ఇది ఎందుకు తీసుకోవచ్చు ఈ వీడియో ఎందుకంటే అసలు గూగుల్ క్రోమ్ ఎట్లా యూజ్ అవుతుంది మన లైఫ్లో, గూగుల్ క్రోమ్ అనేది ఒక పార్ట్ అయిపోయిందని చెప్పి ఈ వీడియో అయితే చేసిన. గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ గురించి అర్థమైంది అనుకుంటా అందరికీ. అండ్ మనం ఇప్పుడు ఆండ్రాయిడ్లో యూజ్ చేసుకోవాలంటే కొన్ని మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎట్లాగని అంటే కివీ బ్రౌజర్ అండ్ ఎండెక్స్ బ్రౌజర్. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్లో కూడా మనం ఈజీగా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. నేనే మీకు సజెషన్ ఇచ్చేది ఏంటంటే కివీ బ్రౌజర్ ఈజ్ బెస్ట్ బ్రౌజర్. ఎందుకని అంటే చాలామంది కివీ బ్రౌజరే వాడతారు గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ వాడాలని అంటే. ఇది ఆండ్రాయిడ్ వరకు మాత్రమే. అండ్ గైస్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ గైస్, అండ్ సీ యూ నెక్స్ట్ వన్ గైస్.